ఏ ఫర్ అరుణ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బొంబాయిలోని గవాలియా ట్యాంక్ మైదానంలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు చిత్తరంజన్ దాస్ దేశబంధువుగా ప్రసిద్ధి చెందిన చిత్తరంజన్ దాస్ బెంగల్కు చెందిన న్యాయవాది. దాదాబాయి నౌరోజీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు గొప్ప సామాజిక సంస్కృతవేత్త, పండితుడు, న్యాయవాది. ఫిరోజ్ షా 1890లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులను ఒకరు. ఈయన భారత చరిత్రలో నాయకుడు. ఈయన హిందూ జాతీయవాద సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకులు. హిందూరావ్ కన్యాల్ యాజ్ఞిక్ ఈయన ఒక భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడు, రచయిత, చలనచిత్ర నిర్మాత. జయప్రకాష్ నారాయణ్ ఈయన స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు. ఈయన భారతీయ స్వాతంత్ర్య సమరవీరులలో మొదటి తరానికి చెందిన అతిపిల్ల వయస్కుడు. లాలా లజపత్ రాయ్ 1928లో సైమన్ కమిషన్ను వ్యతిరేకించిన ప్రముఖులు శ్రీ లాలా లజపత్ రాయ్. మంగల్ పాండే నానా సాహెబ్ పీష్వా ఇతను మరాఠా సామ్రాజ్యానికి చెందిన ఒక భారతీయ ప్రభువు పోరాటం. కర్ణాటకలో చిత్రదుర్గ రాజ్యంలో రోడ్డుని ఆయుధంగా చేసుకుని హైదర్ అలీ దళాలతో ఒంటరిగా పోరాడిన హిందూ యోధురాలు. బెంగాల్ మొదటి మహిళా మగవీరుడు అని ఉంచిన రామ్ ప్రసాద్ బిస్మిల్ ఇతను 1925 కాగోరు చట్టంలో పాల్గొని బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారు. రాణి వేరు నక్సల్ ఈమె శివగంగ సంస్థానాన్ని 12 మధ్యలో పరిపాలించిన రాణి. సుఖదేవ్ భారత స్వాతంత్రం కోసం బ్రిటిష్తో పోరాడిన భారతీయ స్వాతంత్రం సమర యోధుడు. ఈ ప్రాంతీయ తోపే మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం 1857 భారత తిరుగుబాటులో ఇతను ప్రముఖ పాత్ర వహించారు. ఉధమ్ సింగ్ ఈయన భారత